పోవడం అది. ఈ సినిమా చూస్తే కొంచెం రొమాంటిక్ వైబ్ ఉంటది ఈ సినిమా. కొన్ని సీన్స్ అవి ఉండేటియి. చాలా సపోర్ట్ చేసింది. మోర్ దెన్ దట్ ఈ సినిమా హీరో క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో హీరోయిన్ క్యారెక్టరేషన్ అంతే ఇంపార్టెంట్ ఉంటదండి. అంటే నేను చిల్లర నా కొడుకుని, ఆ అమ్మాయేమో పిచ్చిది. ఆహ్, అంటే ఇద్దరము మిక్స్ అయితే ఎలా ఉంటది అన్నది సినిమా అండి. అంటే ఇంకా మెంటల్‌గా బిహేవ్ చేయాలి. మన కొంతమంది ఉంటారు గదా! గర్ల్ ఫ్రెండ్స్ అది పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తారు అది. అది ఆ అమ్మాయి క్యారెక్టర్. సో, అలాంటిది పెర్ఫార్మ్ చేయడం అన్నది చాలా కష్టం. చాలా చేసింది. రేపు మీకది సినిమాలో తెలుస్తది. మీకిప్పటికే టీజర్‌లో గాని, గ్లింప్స్‌లో గాని ఒకటి అర్థమై ఉంటది వైబ్ నేనెంత వణుకుతున్నానో అంత వణికిచ్చేసింది నన్ను సినిమాలో. నిజంగా మీ లైఫ్‌లో అలాంటి అమ్మాయి ఉంటే నాకొచ్చిన బూతుల కన్నా వందింతలు బూతులొస్తాయి మీ నోట్లో. నా సిట్యుయేషన్ అది. మీరు రేపు సినిమాలో చూస్తారు. థాంక్ యూ యుక్తి ఫర్ బీయింగ్ సపోర్టివ్. ఆహ్, సాయి గారితో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఎస్ఆర్ తర్వాత చాలా సార్లు అనుకుంటున్నాం. మళ్ళీ చేద్దాం సార్ అని చెప్పి. మంచి స్క్రిప్ట్ కోసం వెయిట్ చేసాం. ఈ రోల్ చాలా బావుంటది. సాయి గారు ఎప్పుడు ఐ లవ్ హిమ్. మళ్ళీ నాకు సపోర్టివ్‌గా చేద్దామని చేశారు. సెకండ్ హాఫ్‌లో ఒక ఎమోషనల్ బ్లాక్ ఉంటది. చాలా అనిపించింది. మళ్ళీ ఎస్ఆర్ తర్వాత థాంక్ యూ సాయి గారు. అలాగే ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ మా ఫ్రెండ్ క్యారెక్టర్ అనన్య అనే అబ్బాయి చేశారు. తను గాని, సీత అని అందరూ వెన్నెల కిషోర్ అన్న గారు చాలామంది చేశారు. అజయ్ అన్న చేశారు. విమలా రామన్ గారు చేశారు. కామ్నా జట్మలాని గారు చేశారు. చాలామంది ఆర్టిస్టులు అందరూ చేశారు. ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్. ఎందుకంటే సెట్‌కి రాగానే తెలియకుండా ఓ పాజిటివిటీతో వచ్చేసేవాళ్ళు అందరూ. అది ఎందుకు ఏర్పడిందో తెలీదండి. సెట్‌కి అందరం ఇలా కలవగానే ఇది మంచి సినిమారా ఇది కొట్టేస్తున్నాం, హిట్ కొట్టేస్తున్నాం అనే వైబ్‌తో అందరూ చేయడం వల్ల తెలియకుండా అందరి ఎనర్జీస్ అన్నీ రిఫ్లెక్ట్ అయిపోయాయి. యాక్ట్ చేసిన వాళ్ళందరికీ థాంక్ యూ సో మచ్. నరేష్ గారి గురించి నేను ఫస్ట్ టైమ్ అండి నరేష్ గారిని కలవడం మా సినిమా 'కే ర్యాంప్' ఓపెనింగ్ ఈవెంట్‌లో కలిసాను. సార్‌ని ఫస్ట్ టైమ్ అప్పుడు చూడడం. రాగానే ఫస్ట్ భుజం మీద చెయ్యేసి అమ్మా 50 కొట్టావు. ఇది ఇంకా కొడుతున్నావమ్మా ఈ సినిమా నేను విన్నాను. అదిరిపోయిందమ్మా అన్నాడు. నాకేం అర్థం కాలే అప్పుడు. సార్ మళ్ళీ ఎంటైర్ ప్రాసెస్ షూట్ జరిగేటప్పుడు ఎంత జోవియల్‌గా ఉంటారంటే ఆ ఎనర్జీ ఆయనకి ఎక్కడి నుంచి వస్తదో నాకు తెలీదండి. సినిమాలో ఒక డైలాగ్ ఉంటది ఆయన. "అరేయ్! ఆ మాటకొస్తే బెస్ట్ లవర్‌ని నేనేరా" అంటే అవును మామ అంటాను. నిజంగా ఆయన వరల్డ్ బెస్ట్ లవర్ అండి. అంటే ఇంత స్పోర్టివ్‌గా, ఇంత ఎనర్జీగా మాకంటే చాలా ఎనర్జీగా ఉంటారు. మాకు తెలీదది. అదే ఉంటది సినిమాలో ఒక డైలాగ్ ఉంటది సార్. నాని ఓ డైలాగ్ రాసాడనమాట. "రేయ్! మీ 40 ఏండ్లకే అయిపోయే బండ్లురా మీయి. మాకు 60 ఏండ్లొచ్చినా మా బండ్లు చాలా స్ట్రాంగ్‌రా" అని. ఆహ్, సార్ మీరు ఇంకో 30 ఏండ్లు కూడా రన్ చేయండి సార్. వెరీ హ్యాపీ. చాలా వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్. అంటే నేను ఇంత ఫన్ను ఒక వ్యక్తి ఇంత స్పోర్టివ్‌గా ఉంటే తెలియకుండా మనకే అరే! ఈ సార్ ఇలా ఉన్నారంటే ఇంక మనమెంత ఎనర్జిటిక్‌గా ఉండాలి, మనమెంత వర్క్ చేయాలనే వైబ్‌లో ఆ ఫీలింగ్ వచ్చేస్తది. థాంక్ యూ సో మచ్ సార్. వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్. థాంక్ యూ సో మచ్. ఇంకా ఆ! నాని. నాని ఏయలేదండి. నాని ఒకసారి అదే 'ఎస్ఆర్ కళ్యాణానుపం' సినిమా చూసాడంట. వీడేదో ఏదో 'బీఆర్ హైటెక్‌లో' సినిమా చూసాడు. ఇంట్రడక్షన్ సీన్‌కి ఏదో అందరూ పేపర్‌లో ఏదో ఇసిరేస్తా ఉంటే ఇతనితో సినిమా చేద్దామని వచ్చాడు. అసలది కుదరలేదు ఎందుకో ఎప్పుడు మళ్ళా కలిసాడు కొన్ని రోజుల తర్వాత. నాని కథ చెప్పగానే నేను 2 ½ అవర్స్ అసలు కంటిన్యూయస్‌గా నవ్వుతూనే ఉన్నాను. మనోడు బేసిక్‌గా ఏంటంటే మన కాలేజ్‌లో ఫ్యాన్ వార్స్ జరుగుతుంటాయి కదండీ. అంటే ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ అందరం గొడవ పడుతుంటాం కదా! ఫ్యాన్ వార్స్. మనోడేమో బీభత్సమైన 'మహేష్ బాబు' గారి ఫ్యాను. నేనేమో కాలేజ్ డేస్ ఇది అంతా నేనేమో 'పవన్ కళ్యాణ్' గారి ఫ్యాను. నాకు తెలిసి వాళ్ళిద్దరిది బెస్ట్ కాంబినేషను. ఒక 'పవన్ కళ్యాణ్' గారి ఫ్యాను, ఇంకో 'మహేష్ బాబు' గారి ఫ్యాను వాళ్ళిద్దరు కొట్టుకున్నట్టు ఎవరు కొట్టుకోరు. మళ్ళీ వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్సు. అలా అయిపోయింది మా ఇద్దరి కాంబినేషను. నా నా నాకొచ్చి కథ చెప్పినప్పుడు, "అన్న ఇది చేద్దామన్నా, అది చేద్దామన్నా, అదన్నా, ఇదన్నా" అంటే నాని ఎలా చేద్దాం అన్న ఇయన్నీ కాదన్న. సినిమాని ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైన్ చేద్దాం. థియేటర్‌లో కూర్చొని బయటికెళ్ళేంత వరకు వైబింగ్ ఫిల్మ్. నాకు తెలిసి చానా రోజులయిపోతుందన్న ఓ సినిమా వైబింగ్ ఫిల్మ్ అని వచ్చి, ఈ సినిమా 'కే ర్యాంప్' అని నేను అదే చెప్తానండి వైబ్. అది నాని క్రియేట్ చేసాడు. రోజు మా ఇద్దరి జర్నీ